నంద్యాల జిల్లా బనగానపల్లిలోని ఈద్గా నగర్లో డ్రైనేజీ కాలువలను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. బనగానపల్లిలో ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి. గత 5 ఏళ్లలో నామమాత్రంగా డ్రైనేజీ పూడికతీత పనులు జరిగాయని ఆరోపించారు. పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, పందులు తిరగడం, ఇంటి పక్కన మురికి కాలువలు ఉండటంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి జనార్దన్ ఆవేదన వ్యక్తం చేశారు. 8 రోజుల్లో డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయిస్తానని మంత్రి స్థానికులకు హామీ ఇచ్చారు. ప్రతి వీధిలో ఇంటింటికి ప్రచారం కోసం తిరిగినప్పుడు ప్రజల సమస్యలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా బనగానపల్లి పట్టణంలో డ్రైనేజీకి సంబంధించి గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి కూడా కాకుండా ఈ 5 సంవత్సరాల కాలంలో నామిక వాస్తకు మాత్రమే పూడిక తీయడం జరిగింది. అందువల్ల పట్టణంలో ఎక్కడ చూసినా అపరిశుభ్రత, పందులు, అదేవిధంగా ఇళ్లలో వాళ్ళ ఇంటి పక్కన ఏదైతే మురికి కాలువలు ఉన్నాయో అక్కడ వాళ్ళు సంసారం చేయడానికి కూడా విరక్తి వస్తుంది అనేటువంటి విషయాలు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యుడు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ఒక విజిట్ చేయకుండా ఎక్కడైనా కానీ దాని మీద ఏ విధంగా పని చేయాల్సినటువంటి ఆలోచన లేకుండా కేవలం అధికారంలో ఉన్నప్పుడు అధికార దర్పం తప్ప ఎక్కడ కూడా పని చేయలేదు. అదేవిధంగా ముఖ్యంగా బనగానపల్లి పట్టణంలో డ్రైనేజీ గురించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 14 నుంచి 19 కాలంలో చాలా డ్రైనేజీలు మేము చేసినట్టు తప్ప ఎక్కడ కూడా ఇక్కడ పనులు చేయలేదు. నామిక వాస్తికి వాళ్ళకు అవసరం ఉన్న చోట ఎక్కడైనా